డైరెక్షన్ దీన్ని ప్లానెటరీ ఆర్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ అంటారు. సో ఇఫ్ ద ఆర్మ్ ఏ ఈస్ ఫిక్స్డ్ ద వీల్ ఎస్ అండ్ పి కన్స్టిట్యూట్ ఏ సింపుల్ ట్రైన్. సో ఒకవేళ మనకి ఇక్కడ 2 గేర్స్ ఉన్నాయి, ప్లానెట్ అండ్ సన్ గేర్. సో ఈ 2 గేర్స్ కూడా ఈ 2 గేర్స్ మధ్యలో ఒక ఆర్మ్ ఉంది కదా, దీన్ని ఒకవేళ ఫిక్స్ చేస్తాము, ఈ ఆర్మ్ని ఫిక్స్ చేసాము అంటే మనకి ఈ ప్లానెట్ గేరు అండ్ సన్ గేరు రెండు కూడా ఒక సింపుల్ గేర్ ట్రైన్ కింద యాక్ట్ చేస్తాయి అంతే. ఎందుకంటే ఆర్మ్ అనేది ఎటువంటి ఎఫెక్టివ్ లేదు, ఎందుకంటే ఆర్మ్ని ఫిక్స్ చేస్తారు మీరు. సో ఇప్పుడు ప్లానెట్ గేర్ ఒక షాఫ్ట్ యాక్సిస్ మీద ఉంది, అలాగే సన్ గేర్ ఇంకొక షాఫ్ట్ యాక్సిస్ మీద ఉంది. అంటే ఇండైరెక్ట్గా ఇది ఒక సింపుల్ గేర్ ట్రైన్ కింద ఉంటుంది. సో ఒకవేళ మనం ఆర్మ్ని ఫిక్స్ చేస్తే, సో సో ఒకవేళ మనం ఎస్ని ఫిక్స్ చేసి, హవెవర్ ఇఫ్ ద వీల్ ఎస్ ఈస్ ఫిక్స్డ్, సో ఒకవేళ మనం సన్ వీల్ని ఫిక్స్ చేసి సో దట్ ద ఆర్మ్ కెన్ రొటేట్ అబౌట్ ద యాక్సిస్ ఆఫ్ ఎస్, ద వీల్ ఆల్సో మూవ్ అరౌండ్ ఎస్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ అన్ ఎపిసైక్లిక్ ట్రైన్. సో ఎపిసైక్లాయిడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎపిసైక్లాయిడ్ అంటే ఒక సర్కిల్ మీద ఇంకొక సర్కిల్ అనేది రోల్ అయితే, సో ఒక పాయింట్ తీసుకుంటే అది ఏదైతే పాత్ని ట్రేస్ చేస్తుందో దీన్ని ఎపిసైక్లాయిడ్ అన్నాను. సో మనం ఇప్పుడు ఒకవేళ ఈ సన్ని ఫిక్స్ చేసి, ఈ సన్ గేర్ని ఫిక్స్ చేసి, ఒకవేళ మనం ఈ ప్లానెట్ గేర్ని సన్ని ఫిక్స్ చేసి ఒకవేళ ఆర్మ్ని మనం మూవ్ చేస్తే, ఈ సన్ గేర్ని ఫిక్స్ చేసి మనం ఆర్మ్ని మూవ్ చేస్తే మనకి ప్లానెట్ గేర్ కూడా ఏమవుతుంది, ఈ సర్కిల్ యొక్క అవుట్ సైడ్ అది రోల్ అయ్యి సమ్ ఎపిసైక్లాయిడ్ కర్వ్ని ట్రేస్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా దీనికి ఏం పేరు పెట్టారంటే ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఒక సర్కిల్ అనేది ఇంకొక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ బయటన అది రోల్ అవుతుంది కాబట్టి మనకు ఫామ్ అయ్యేది ఎపిసైక్లాయిడ్, కాబట్టి దీనికి ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ అనే నేమ్ మనకి ఇచ్చారు. సో కాకపోతే ఇక్కడ సర్కిల్స్ కాదు, కాకపోతే గేర్స్ ఇవి. సో యూజువల్లీ ద వీల్ పి ఈజ్ నోన్ యాజ్ ఎపిసైక్లిక్ వీల్. సో మనకి ప్లానెట్ గేర్ అనేది రోల్ అవుతుంది కాబట్టి బయట, దాన్ని ఎపిసైక్లిక్ వీల్ అంటారు. సో మనం ప్లానెటరీ గేర్ ట్రైన్స్ ఆర్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్ యూజ్ చేసి లార్జ్ స్పీడ్ రిడక్షన్స్ అనేవి మనం చేయొచ్చు. సో లార్జ్ స్పీడ్ రిడక్షన్స్ అనేవి ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్లో మనం చేయొచ్చు. సో అప్లికేషన్స్ ఆఫ్ ఎపిసైక్లిక్ గేర్స్ ట్రాన్స్మిషన్లో, అలాగే కంప్యూటింగ్ డివైజెస్, వీటిలో ఎక్కువగా మనకి ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్ అనేవి యూజ్ చేస్తారు. సో అనాలిసిస్ ఆఫ్ అన్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో అనాలిసిస్ ఆఫ్ అన్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్. సో మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ది ప్లానెట్ గేర్, ఇంకొకటి ఏమో సన్ గేర్. సో దీస్ 2 గేర్స్ ఆర్ కనెక్టెడ్ బై ఎన్ ఆర్మ్ ఏ, స్మాల్ ఏ. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎజ్యూమ్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఎజ్యూమ్ ద ఆర్మ్ ఏ టు బి ఫిక్స్డ్. సో ఫస్ట్లో నేను ఏమనుకుంటున్నానంటే ఈ ఆర్మ్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఈ ఆర్మ్ అనేది ఫిక్స్ అయిపోయింది అంటే మనకి ఈ పి అండ్ ఎస్ కన్స్టిట్యూట్ ఏ సింపుల్ గేర్ ట్రైన్. ఎందుకంటే ఈ ఆర్మ్ ఎటువంటి ఎఫెక్టివ్ లేదంటే ఈ పి అండ్ ఎస్ రెండు కూడా 2 గేర్స్ అంతే, 2 గేర్స్ కాంటాక్ట్లో ఉన్నాయి. సో ఒక షాఫ్ట్ యాక్స్ మీద ఒక సన్ గేర్ ఉంది, ఇంకొక షాఫ్ట్ యాక్స్ మీద ఇంకొక ప్లానెట్ గేర్ ఉంది. సో ఆర్మ్ని ఫిక్స్ చేసాము అంటే పి అండ్ ఎస్ కన్స్టిట్యూట్ ఏ సింపుల్ గేర్ ట్రైన్. సో మనకి సింపుల్ గేర్ ట్రైన్లో మనకి రిలేషన్ తెలుసు, ఎన్పి బై ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టిఎస్ బై టిపి. సో ఇక్కడ నెగిటివ్ ఎందుకంటే ఒకవేళ మనకి సన్ గేర్ అనేది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సపోజ్ ఈ సన్ గేర్ అనేది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, అప్పుడు ప్లానెట్ గేర్ అనేది ఆపోజిట్
అంటే కౌంటర్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో ఇక్కడ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ ప్లేస్ చేశాను. సో ఎన్పీ బై ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టీఎస్ బై టీపీ. ఇది ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. అంటే రెండు కూడా ఇన్వర్స్ రేషియోస్లో ఉంటాయండి, ఇన్వర్స్ రిలేషన్ అని చెప్పి. అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ప్లానెట్ గేర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై సన్ గేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీఎస్ బై టీపీ, వేర్ టీఎస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద సన్ గేర్ అండ్ టీపీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ప్లానెట్ గేర్. సో సన్ గేర్ మీద ఎన్ని టీత్ ఉన్నాయి డివైడెడ్ బై ప్లానెట్ గేర్ మీద ఎన్ని టీత్ ఉన్నాయి, అది ఎన్పీ బై ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ రిలేషన్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఎన్పీ కావాలి అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ప్లానెట్ గేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీఎస్ బై టీపీ ఇంటూ ఎన్ఎస్. ఇక్కడ ఎన్ఎస్ అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై సన్ గేర్, టీఎస్ అంటే నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ సన్ గేర్, టీపీ అంటే నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ప్లానెట్ గేర్. నెగిటివ్ సైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే రెండు గేర్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఏంటి, రెవల్యూషన్ మేడ్ బై ఆర్మ్. ఓకే, ఫస్ట్ మనం ఎజ్యూమ్ చేసుకున్న పాయింట్, ఐ మీన్ ఆర్మ్ అనేది ఫిక్స్ అయిపోయిందని చెప్పాం. ఆర్మ్ ఫిక్స్ అయింది అంటే అది ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది, 0 రెవల్యూషన్స్. రెవల్యూషన్ మేడ్ బై ఆర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ ఏ ఈజ్ ఫిక్స్డ్. ఆర్మ్ అనేది ఫిక్స్ అయిపోయింది కాబట్టి 0 రెవల్యూషన్స్ చేస్తుంది. సో రెవల్యూషన్ మేడ్ బై సన్. సో ఇందాక ఒక రిలేషన్ తీసుకొచ్చాం కదా, ఎన్పీ బై ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీఎస్ బై టీపీ. సో అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ప్లానెట్ గేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీఎస్ బై టీపీ ఇంటూ ఎన్ఎస్, వేర్ ఎన్ఎస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై సన్ గేర్. సో ఇప్పుడు ఒకవేళ సన్ గేర్ అనేది ఎక్స్ రెవల్యూషన్స్ చేస్తుందని తీసుకుంటున్నాను నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో పాజిటివ్ సైన్ అనేది తీసుకుంటాను. సో ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై సన్ గేర్. సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ మేడ్ బై సన్ గేర్ అనేది ఎక్స్ అయితే మనకి ఎన్పి ఎంత అవుతుంది, మైనస్ టీఎస్ బై టీపీ ఇంటూ ఎక్స్. సో ఇది నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ప్లానెట్ గేర్. సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ప్లానెట్ గేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీఎస్ బై టీపీ ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు ఐ మీన్ నెక్స్ట్ ఏం చేస్తాము అంటే, ఇప్పుడు మనకి మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఆర్మ్, సన్ గేరు, ప్లానెట్ గేరు. ఈ మొత్తం మెకానిజం లాక్ చేశాను. సో ఏది కూడా కదలకుండా లాక్ చేశాను. సో అలా లాక్ చేసి నేను ఏం చేస్తానంటే మొత్తం ఆ లాక్డ్ స్ట్రక్చర్ని ఏం చేస్తానంటే కంప్లీట్ ఒక నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ రొటేట్ చేస్తున్నాను. సో ఇఫ్ ద మెకానిజం ఈజ్ లాక్డ్ టుగెదర్ అండ్ టర్న్డ్ త్రూ ఏ the mechanism is locked and turned through a number of revolutions, the relative motion between a arm, sun gear and planet gear will not alter. సో మెకానిజం మొత్తాన్ని లాక్ చేశాను. సో మొత్తం కంప్లీట్గా ఆ లాక్డ్ ఆ లాక్డ్ మెకానిజం ఏం చేస్తానంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ రొటేట్ చేస్తున్నాను. సో అది ఎంత రొటేట్ చేస్తున్నానంటే లెట్ ద లాక్డ్ సిస్టమ్ ఈజ్ టర్న్డ్ త్రూ y రెవల్యూషన్స్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మొత్తం ఇప్పుడు ఆర్మ్, సన్ గేరు, ప్లానెట్ గేర్ మొత్తాన్ని లాక్ చేశాను. మొత్తం లాక్డ్ సిస్టమ్ ఏం చేస్తానంటే ప్లస్ వై రెవల్యూషన్స్ రొటేట్ చేస్తున్నాను. సో అంటే ఇండైరెక్ట్గా మొత్తం సిస్టమ్ రొటేట్ అవుతుందంటే సిస్టమ్తో పాటు ఉన్న ఆర్మ్ రొటేట్ అవుతుంది, అలాగే సిస్టమ్తో పాటు ఉన్న సన్ గేర్ రొటేట్ అవుతుంది, అలాగే సిస్టంలో ఉన్న ప్లానెట్ గేర్ రొటేట్ అవుతుంది. సో లాక్డ్ సిస్టమ్ అనేది వై రెవల్యూషన్స్ అనేది మనం టర్న్ చేస్తే సో మిగతా అన్ని ఆర్మ్, సన్ గేరు, ప్లానెట్ గేరు మొత్తం 3 కూడా ప్లస్ వై రెవల్యూషన్స్ అవి టర్న్ అవుతాయి.
సో యాజ్ ద లాక్డ్ సిస్టమ్ ఈస్ టర్న్డ్ త్రూ y revolutions in the clockwise direction. సో ఇప్పుడు లాక్డ్ సిస్టంలో ఉన్న ఆర్మ్ +y రెవల్యూషన్స్ చేస్తుంది. దాంతోపాటు సన్ గేర్ ఎంత చేస్తుంది, ఇందాక x రెవల్యూషన్స్ ఆల్రెడీ చేస్తుంది, దాంతోపాటు +y యాడ్ అవుతుంది. ఎందుకంటే లాక్డ్ సిస్టమ్ని ఇంకొక y రెవల్యూషన్స్ ఎక్స్ట్రా రొటేట్ అవుతుంది కాబట్టి ఆ y కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. అలాగే మనకి ఇందాక నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ప్లానెట్ గేర్ అంటే -TS/TPX ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ లాక్డ్ సిస్టమ్ y రెవల్యూషన్స్ రొటేట్ అయింది. సో +y అనేది దీనికి కూడా యాడ్ అవుతుంది. సో ఇలాగ యాక్చువల్లీ అనాలిసిస్ అనేది మనకి ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్లో చేస్తారు. యాక్చువల్గా మోషన్స్ అనేవి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్లో. సో యూజువల్గా సింపుల్ అప్రోచ్ ఇది. సో ఫస్ట్ ఇనీషియల్గా మనం తీసుకున్నది ఏంటంటే ఆర్మ్ అనేది ఫిక్స్ అయిపోయిందని తీసుకున్నాం. ఆర్మ్ అనేది ఫిక్స్ అయిపోయింది అంటే దానికి 0 రెవల్యూషన్స్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ మేడ్ బై ఆర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ తీసుకున్న పాయింట్ అంటే సన్ గేర్ అనేది సపోజ్ x రెవల్యూషన్స్ చేస్తుందని తీసుకున్నాం. నెక్స్ట్ ప్లానెట్ గేర్ అనేది ఎంత చేస్తుంది, -TS/TP ఇంటూ x అని చెప్పాం. సో నెక్స్ట్ తీసుకున్న పాయింట్ ఏంటంటే మొత్తం ఈ 3 ఆర్మ్, సన్ గేర్, ప్లానెట్ గేర్ మొత్తం సిస్టమ్ని ఏం చేసామంటే లాక్ చేసాము. అప్పుడు లాక్ చేసి మొత్తం సిస్టమ్ని y రెవల్యూషన్స్ రొటేట్ చేసాము. సో y రెవల్యూషన్స్ రొటేట్ చేసామంటే ఆర్మ్ రొటేట్ అవుతుంది దాంతో, సో +y. సో సిస్టంలో సన్ గేర్ ఉంది కాబట్టి సన్ గేర్ రొటేట్ అవుతుంది, సో +y. అలాగే నెక్స్ట్ ప్లానెట్ గేర్ కూడా ఉంది కాబట్టి +y. సో మొత్తం అల్టిమేట్గా రెవల్యూషన్ అనేవి ఇలా వస్తాయి. సో దీన్ని ఒక ట్యాబ్లర్ ఫామ్లో రాస్తారు. ఈ ట్యాబ్లర్ ఫామ్ అనేది మనకి యాక్చువల్గా ప్రాబ్లమ్స్లో చాలా యూజ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సేమ్ ఇందాక రాసిందే. ఓకే, ఫస్ట్ తీసుకున్న పాయింట్ ఏంటి, ఆర్మ్ అనేది ఫిక్స్ అయిపోయిందని చెప్పి తీసుకున్నాం కదా. సో ఫస్ట్ ఆర్మ్ ఫిక్స్ అయిపోయింది తీసుకుంటున్నాము. సో ఆర్మ్ ఫిక్స్ అయిపోయింది, ఆర్మ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి దానికి ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది, 0 రెవల్యూషన్స్ చేస్తుంది. ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఎటువంటి రెవల్యూషన్స్ చేయదు కాబట్టి 0 అని రాసాం ఇక్కడ. సో ఫస్ట్ ఇది యాక్షన్, నెక్స్ట్ రెవల్యూషన్స్ ఆఫ్ ఆర్మ్, నెక్స్ట్ రెవల్యూషన్స్ ఆఫ్ సన్ గేర్, నెక్స్ట్ రెవల్యూషన్స్ ఆఫ్ ప్లానెట్ గేర్. సో ఫస్ట్ ఆర్మ్ అనేది ఫిక్స్ అయిపోయింది కాబట్టి 0 రెవల్యూషన్స్. నెక్స్ట్ తీసుకున్న పాయింట్ ఏంటంటే సన్ గేర్ అనేది +1 రెవల్యూషన్స్ చేస్తుంది. సో అప్పుడు రెవల్యూషన్ మేడ్ బై సన్ గేర్ అనేది 1 అవుతుంది. సో నెక్స్ట్ రెవల్యూషన్ మేడ్ బై పి ఏమవుతుంది, రిలేషన్ ఆల్రెడీ ఇక్కడ రాసాము, NS/NP ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ రాసాం కదా NS. సో NP ఈజ్ ఈక్వల్ టు -TS/TP ఇంటూ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ మేడ్ బై సన్ గేర్. సో మనకి ఇక్కడ సన్ గేర్ ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది, +1 రెవల్యూషన్స్ చేస్తుంది. దాని ప్రకారం -TS/TP ఇంటూ 1 వస్తుంది. అంటే -TS/TP ఇంటూ 1 వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ సెకండ్ లైన్లో ఏం చేస్తున్నాము అంటే మళ్ళీ ఆర్మ్ ఫిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి, సన్ గేర్ అనేది +6 రెవల్యూషన్స్ చేస్తుందని తీసుకుంటున్నాం. అంటే ఆర్మ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది, 0 రెవల్యూషన్స్ చేస్తుంది. అలాగే రెవల్యూషన్స్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆఫ్ సన్ గేర్ ఎన్ని ఉంటుంది, +x ఉంటుంది. ఎందుకంటే సన్ గేర్ అనేది +x రెవల్యూషన్స్ చేస్తుంది కదా. సో రెవల్యూషన్స్ మేడ్ బై సన్ గేర్ అంటే స్మాల్ x అవుతుంది. సో ఇప్పుడు NS అనేది x అయితే NP ఎంత అవుతుంది, NP ఈజ్ ఈక్వల్ టు -TS/TP ఇంటూ NS. NS అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ మేడ్ బై సన్ గేర్, అది ఎంత ఎస్యూమ్ చేసుకున్నాం, x అని ఎస్యూమ్ చేసుకున్నాం. సో -TS/TP ఇంటూ స్మాల్ x. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే సిస్టమ్ మొత్తాన్ని ఏం చేసాము, లాక్ చేసాం. లాక్ చేసి ఆ లాక్డ్ సిస్టమ్ని +y రెవల్యూషన్స్ చేస్తున్నాం క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో మొత్తం సిస్టమ్ అనేది y రెవల్యూషన్స్ చేస్తుంది. సో మొత్తం సిస్టమ్ y రెవల్యూషన్స్ చేస్తుంది అంటే మనకి సిస్టంలో ఉన్న ఆర్మ్ +y రెవల్యూషన్ చేస్తుంది. సో +y. అలాగే రెవల్యూషన్ మేడ్ బై s అంటే
మనకి ఈ ఎక్స్కి ఏమవుతుంది, వై అనేది యాడ్ అవుతుంది. సిమిలర్గా మైనస్ టీఎస్ బై టీపీ ఇంటూ ఎక్స్కి ఎన్పీకి కూడా మనకి వై అనేది యాడ్ అవుతుంది. సో వై మైనస్ టీఎస్ బై టీపీ ఇంటూ ఎక్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాక్షన్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆఫ్ ఎస్, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆఫ్ పి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఆమ్ని ఫిక్స్ చేస్తారు, సన్ గేర్కి +1 రెవల్యూషన్స్ ఇస్తారు. అప్పుడు ప్రతిదీ నోట్ చేసుకుంటారు, 0 1 మైనస్ టీఎస్ బై టీపీ ఇంటూ 1. సిమిలర్గా నెక్స్ట్ ఏం చేస్తామంటే మళ్ళీ ఆమ్ ఫిక్స్ చేసాము, కాకపోతే సన్ గేర్కి +x రెవల్యూషన్స్ ఇచ్చాము. సో 0 ఎక్స్ మైనస్ టీఎస్ బై టీపీ ఇంటూ ఎక్స్. ఈసారి ఏం చేస్తున్నామంటే మొత్తం ఎంటైర్ సిస్టమ్ని లాక్ చేసాము. సో లాక్డ్ సిస్టానికి మొత్తం వై రెవల్యూషన్స్ ఇచ్చాము. సో మొత్తం అన్నిటికి కూడా దీనికి +5, దీనికి +5, దీనికి +5 చేస్తాం. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది, రిలేటివ్ వెలాసిటీ మెథడ్. సో ఇది ఏంటంటే జనరల్గా మనకి ఓన్లీ ఇప్పుడు ఏమైతే డిస్కస్ చేశానో సేమ్ అలాగే ఉండాలి. ఐ మీన్ రిలేటివ్ వెలాసిటీ మెథడ్. ఇప్పుడు ఎలాగైతే డిస్కస్ చేశాను అంటే ఒక ప్లానెట్ గేర్, ఒక సన్ గేర్ ఉంటుంది. సో వీటిని కనెక్ట్ చేస్తూ ఇంకొక ఆర్మ్ ఉంటుంది. సో వీటిని కనెక్ట్ చేస్తూ ఇంకొక ఆర్మ్ అనేది ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములా అనేది చేయొచ్చు. సో రిలేటివ్ వెలాసిటీ మెథడ్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎస్ అన్. సో సో మనకి రిలేటివ్ వెలాసిటీ ఈక్వేషన్ తెలుసు కదా. సపోజ్ వెలాసిటీ ఆఫ్ బి కావాలి అన్నాము అంటే, సో వెలాసిటీ ఆఫ్ బి రిలేటివ్ టు ఏ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ఏ. సో ఇలాంటి ఒక రిలేటివ్ వెలాసిటీ ఈక్వేషన్ తెలుసు కదా. దాని నుంచి ఏంటంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ సన్ గేర్ ఈజ్ ఈక్వల్ టు, సన్ గేర్ అనే యొక్క యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎస్ రిలేటివ్ టు ఏ. అంటే సన్ గేర్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఆర్మ్ ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది, ఎంత యాంగులర్ వెలాసిటీ ఉంది. సో ఒమేగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎస్ఏ ప్లస్ ఒమేగా ఏ. సో ఒమేగా ఏ అంటే ఆర్మ్కి ఎంత యాంగులర్ వెలాసిటీ ఉంది, ఒమేగా ఏ. అంటే సన్ గేర్ యొక్క యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు సన్ గేర్ యొక్క యాంగులర్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ఆర్మ్ ప్లస్ ఆర్మ్ యొక్క యాంగులర్ వెలాసిటీ చేస్తే మనకి సన్ గేర్ యొక్క యాంగులర్ వెలాసిటీ అనేది వస్తుంది. సో ఒమేగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎస్ఏ ప్లస్ ఒమేగా ఏ. సో ఇక్కడ నుంచి ఒమేగాని మనం ఏం రాయొచ్చు, 2πn/60 అని రాయొచ్చు. సో దాని ప్రకారం ఈ ఒమేగా అనేది ఎలా అవుతుందంటే ఎన్ఎస్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై సన్ గేర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ మేడ్ బై సన్ గేర్ రిలేటివ్ టు ఆర్మ్ ప్లస్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ మేడ్ బై ఆర్మ్. సో ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ఏ ప్లస్ ఎన్ఏ. సో సిమిలర్గా సిమిలర్గా మనం ప్లానెట్ గేర్ కూడా రాయొచ్చు కదా. ప్లానెట్ గేర్ యొక్క యాంగులర్ వెలాసిటీ ఒమేగా పి ఈజ్ ఈక్వల్ టు ప్లానెట్ గేర్ యొక్క యాంగులర్ వెలాసిటీ రిలేటివ్ టు ఆర్మ్ ప్లస్ ఆర్మ్ యొక్క యాంగులర్ వెలాసిటీ. సో ఇక్కడ మైనస్ ప్లేస్ చేసాము ఎందుకంటే ఈ సన్ గేరు అండ్ ప్లానెట్ గేరు రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఒకవేళ ఒకటి క్లాక్ వైజ్ అయితే ఇంకోటి ఏమో యాంటీ క్లాక్ వైజ్. సో ఆ నెగిటివ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ నెగిటివ్ ప్లేస్ చేసాం. సో ఒమేగా పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా పిఏ ప్లస్ ఒమేగా ఏ. సో ఈ ఒమేగా అనేది ఎలా రీప్లేస్ అవుతుంది, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ మినిట్ కింద రీప్లేస్ అవుతుంది. సో ఎన్పి ఈజ్ ఈక్వల్ టు అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ప్లానెట్ గేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎన్పిఏ. ఎన్పిఏ అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ మేడ్ బై ప్లానెట్ గేర్ రిలేటివ్ టు ఆర్మ్. ఎందుకంటే ఈ సన్ గేరు ప్లానెట్ గేర్ విత్ రెస్పెక్ట్ టు ఆర్మ్ అవి రొటేట్ అవుతున్నాయి, రిలేటివ్గా అవి మూవ్ అవుతున్నాయి విత్ రెస్పెక్ట్ టు ఆర్మ్. అందుకోసం మనం ఈ ప్లానెట్ గేర్ యొక్క వెలాసిటీ కావాలి అంటే విత్ రెస్పెక్ట్ టు ఆర్మ్ చెప్తున్నాము, ప్లస్ ఆర్మ్ యొక్క రెవల్యూషన్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ప్లానెట్ గేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్పిఏ ప్లస్ ఎన్ఏ.
సో అక్కడ నుంచి ఎన్ఎస్ఏ అని ఒకటి రాస్తాము, అలాగే ఎన్పిఏ అని ఒకటి రాస్తాము. సో ఈ రిలేషన్ నుంచి ఎన్ఎస్ఏ అంటే ఏమవుతుంది, ఎన్ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ మేడ్ బై సన్ గేర్ మైనస్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ మేడ్ బై ఆర్మ్. ఇది ఒక రిలేషన్. మళ్ళీ సేమ్ ఈ రిలేషన్ నుంచి ఎన్ ప్లస్ ఎన్పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ మైనస్ ఎన్పి, ఇది ఒక రిలేషన్ వస్తుంది. సో దీనికి మనం ఏం చేస్తాము, రేషియో తీసుకుంటాము. ఎన్ఎస్ఏ డివైడెడ్ బై ఎన్పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ఏ డివైడెడ్ బై ఎన్ఏ మైనస్ ఎన్పి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇంకొక రిలేషన్ రాస్తాను, ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎన్ఎస్ అండ్ ఎన్పి అంటే ఈ ఎన్ఎస్ అండ్ ఎన్పిలో ఏంటంటే మొత్తం ప్లస్ వై అనేది కూడా యాడ్ చేసాం కదా, ఇక్కడ ఎన్ఎస్ ఎన్పిలో ప్లస్ వై కూడా యాడ్ చేసాం. సో కానీ ఇక్కడ ఎన్ఎస్ఏ అండ్ ఎన్పిఏ అంటే ఏంటంటే, ఎన్ఎస్ఏ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ఎస్ మైనస్ ఎన్ఏ అంటే ఆమ్ ఏదైతే రెవల్యూషన్స్ ఇచ్చిందో దాన్ని సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాం. సో ఆమ్ యొక్క రెవల్యూషన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అలాగే ఎన్పిఏ అంటే ఆమ్ యొక్క రెవల్యూషన్స్లోంచి ప్లానెట్ గేర్ యొక్క ప్లానెట్ గేర్ యొక్క రెవల్యూషన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్గా మీరు ఎన్ఎస్ఏ అంటే యాక్చువల్ రెవల్యూషన్స్ ఆఫ్ సన్ గేర్ కనుక్కుంటున్నారు, అలాగే ఎన్పిఏ అంటే యాక్చువల్ రెవల్యూషన్స్ ఆఫ్ ప్లానెట్ గేర్ కనుక్కుంటున్నారు. ఎందుకంటే ఆమ్ ఏదైతే ఇచ్చిందో ఆ రెవల్యూషన్స్ అనేవి మీరు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఇక్కడ మైనస్ ఎన్ఏ, అలాగే ఇక్కడ ఎన్పి మైనస్ ఎన్ఏ. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఎన్ఎస్ఏ అండ్ ఎన్పిఏ అంటే ఏంటంటే, మనకి సన్ గేర్ ఎన్నైతే రెవల్యూషన్స్ చేస్తుంది, యాక్చువల్ రెవల్యూషన్స్ ఇవి ఎన్ఎస్ఏ అండ్ ఎన్పిఏ అనేవి యాక్చువల్ రెవల్యూషన్స్. ఎందుకంటే మనం మైనస్ ఎన్ఏ చేస్తున్నాం, అలాగే ఇక్కడ ఎన్ఏ అండ్ ఎన్పి మధ్య డిఫరెన్స్ తీసుకుంటున్నాం. సో ఇవి ఎన్ఎస్ఏ అండ్ ఎన్పిఏ అంటే యాక్చువల్ రెవల్యూషన్స్ మేడ్ బై సన్ గేర్ అండ్ ప్లానెట్ గేర్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో విత్ రెస్పెక్ట్ టు దైర్ ఓన్ యాక్సిస్ మనకి ఎన్ఎస్ఏ అండ్ ఎన్పిఏ అనేవి రెవల్యూషన్స్. సో మనకి ఇప్పుడు రిలేషన్ ఏమవుతుంది, ఎన్ఎస్ఏ బై ఎన్పిఏ అంటే, సో మనకి ఆపోజిట్ టీత్కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది కదా, టీపీ బై టీఎస్. ఎన్ఎస్ఏ బై డివైడ్ బై ఎన్పిఏ ఈజ్ ఈక్వల్ టు టీపీ బై టీఎస్. సో నేను ఇక్కడ ఎన్ఎస్ బై ఎన్పి ఈజ్ ఈక్వల్ టు టీపీ బై టీఎస్ అని రాయలేదు, ఎన్ఎస్ఏ బై ఎన్పిఏ ఈజ్ ఈక్వల్ టు టీపీ బై టీఎస్ అని రాశాను. ఎందుకంటే ఈ ఎన్ఎస్ఏ అనేది యాక్చువల్ రెవల్యూషన్ మేడ్ బై సన్ గేర్, ఎన్పి అనేది యాక్చువల్ రెవల్యూషన్ మేడ్ బై ప్లానెట్ గేర్, అది ఈజ్ ఈక్వల్ టు టీపీ బై టీఎస్. కానీ ఇక్కడ ఎన్ఎస్ అండ్ ఎన్ఏ ఎన్పిలో ఏంటి, ఎన్ఎస్ అండ్ ఎన్పి అంటే మనకి ఈ ఆమ్ యొక్క రెవల్యూషన్ అంటే ప్లస్ వై రెవల్యూషన్స్ కూడా ఉన్నాయి, కానీ ప్లస్ వై అనేది మనకి అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ కాదు, కాబట్టి మనం ఓన్లీ ఎన్ఎస్సి అండ్ ఎన్పిఏ ఈజ్ ఈక్వల్ టు టీపీ బై టీఎస్ అని రాసాం. సో ఇక్కడ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ ఉంది, ఒకటేమో సేమ్ ఇందాక మనకి ఏదైతే మోడల్ ఉందో సేమ్ అదే ప్రాబ్లం ఇది. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సో epicyclic gear train consists of an arm and two gears A and B having 30 and 40 teeth respectively. The arm rotates about the center of the gear at a speed of 80 rpm counterclockwise. Determine the speed of the gear B if the gear A is fixed and the gear A revolves at 240 rpm clockwise instead of being fixed. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, సేమ్ ప్రాబ్లం కాబట్టి మనం టేబుల్ దేనికన్నా సరే టేబుల్ డ్రా చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన అర్థం ఆమ్ యొక్క స్పీడ్ ఇచ్చారు ఎంత, 80 rpm
కౌంటర్ క్లాక్ వైజ్ అన్నారు. డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ ద గేర్ బి ఇఫ్ ద గేర్ ఏ ఇస్ ఫిక్స్డ్. మనం ఎన్బి అనేది కనుక్కోమన్నారు. ఎన్బి ఎంత కనుక్కోమన్నారు. ఎప్పుడు ఫస్ట్ గేర్ ఏ అనేది ఫిక్స్డ్ అని చెప్పారు. గేర్ ఏ అనేది ఫిక్స్డ్ అంటే రెవల్యూషన్స్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. అది ఫస్ట్ కేసు. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారంటే ఎన్బి కనుక్కోవాలి. ఎప్పుడంటే ఎన్ఏ అనేది 240 ఆర్పిఎం. సో ఫస్ట్ చేద్దాం. సో ఫస్ట్ టేబుల్ రాశాను. సో ఫస్ట్ యాక్షన్, నెక్స్ట్ రెవల్యూషన్స్ ఆఫ్ ఏ, రెవల్యూషన్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ, రెవల్యూషన్స్ ఆఫ్ క్యాపిటల్ బి. స్మాల్ ఏ అంటే ఆర్మ్, క్యాపిటల్ ఏ అంటే ఈ గేర్, క్యాపిటల్ బి అంటే ఈ గేర్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆర్మ్ అనేది రొటేట్ అవుతుందని ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. హియర్ ద ఆర్మ్ రొటేట్స్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ ద గేర్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 80 ఆర్పిఎం కౌంటర్ క్లాక్ వైజ్. అంటే మనకి గేర్ ఏ యొక్క యాక్సిస్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో దీని చుట్టూ ఈ ఆర్మ్ అనేది రొటేట్ అవుతుంది అంటారు. అంటే ఇండైరెక్ట్గా సన్ గేర్ ఏమైనట్టు, ఈ క్యాపిటల్ ఏ అనేది సన్ గేర్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆర్మ్ అనేది ఈ ఈ యాక్సిస్ గుండా అది రొటేట్ అవుతుంది ఇలా. అంటే దీంతో పాటు బి కూడా ఇలా బయట రొటేట్ అవుతుంది. సో ఇది సన్ గేర్ అనేది క్యాపిటల్ ఏ అవుతుంది ఇక్కడ. సో ఈ ప్లానెట్ గేర్ అనేది బి గేర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఒక రిలేషన్ ఉంది. సో ఇప్పుడు ఎన్బి బై ఎన్ఏ, సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ మేడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు ఎన్బి బై ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీఏ బై టీబీ. ఇక్కడ నెగిటివ్ ఎందుకంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి కాబట్టి. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ ఆర్మ్ రొటేట్ అవుతుంది కదా కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సేమ్ ఆర్మ్ కౌంటర్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందంటే మనకి బి గేర్ కూడా దాంతో పాటు కౌంటర్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు గేర్ ఏ యొక్క యాక్సిస్. సో ఇప్పుడు ఎన్బి బై ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ రిలేషన్ కదా. ఎన్బి బై ఎన్ఏ రాసామంటే టీఏ బై టీబీ రాస్తాం. సో నెగిటివ్ ఎందుకంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి. అక్కడ నుంచి ఎన్బి అంటే ఏం రాయొచ్చు, ఎన్బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీఏ బై టీబీ ఇంటూ ఎన్ఏ. ఇది రిలేషన్. సో అది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తాము, ఆర్మ్ని ఫిక్స్ చేసుకుంటాము. ఆర్మ్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆర్మ్ ఫిక్స్ చేసాము అంటే దానికి ఎన్ని రెవల్యూషన్స్ ఉంటాయి, 0 ఉంటాయి. సో ఆర్మ్ ఫిక్స్ చేసాం కాబట్టి దానికి ఎన్ని రెవల్యూషన్స్ ఉంటాయి, 0 ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ సన్ గేర్ ఏది, క్యాపిటల్ ఏ కదా, ఇక్కడ క్యాపిటల్ ఏ అని రాయాలి. నెక్స్ట్ ఇది కూడా క్యాపిటల్ ఏ. సో ఇప్పుడు ఆర్మ్ని ఫిక్స్ చేసాము. సో ఒకవేళ నేను ఏ గేర్ని +1 రెవల్యూషన్స్ రొటేట్ చేశాను, అప్పుడు రెవల్యూషన్స్ ఎంత అవుతాయి, +1. ఎందుకంటే ఏకి +1 రెవల్యూషన్స్ ఇచ్చాను. సో అప్పుడు ఎన్ఏ అంటే ఎంత అవుతుంది, +1 అవుతుంది. సో ఇప్పుడు ఎన్బి ఎంత అవుతుంది, ఎన్బి రిలేషన్ ఏంటి, ఎన్బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీఏ బై టీబీ ఇంటూ ఎన్ఏ. కానీ ఇక్కడ ఎన్ఏ అంటే ఎంత, +1. సో మైనస్ టీఏ బై టీబీ ఇంటూ ఎన్ఏ. అంటే ఎన్ఏ అంటే యాక్చువల్లీ 1 కదా ఇక్కడ. సో మైనస్ టీఏ బై టీబీ ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ టీఏ ఎంత ఇచ్చారు, 30 ఇచ్చారు, టీబీ ఎంత ఇచ్చారు, 40 ఇచ్చారు. సో మైనస్ 30/40 వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఇందాక ఆర్మ్ని ఫిక్స్ చేసాము. సేమ్ సెకండ్ కండిషన్లో కూడా ఆర్మ్ని ఫిక్స్ చేస్తాము. ఆర్మ్ ఫిక్స్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాము, ఇందాక క్యాపిటల్ ఏ గేర్కి ఏం చేస్తాము, +1 రెవల్యూషన్స్ ఇచ్చాము. ఇప్పుడు ఏం చేస్తాము, +x రెవల్యూషన్స్ ఇస్తాం. అంటే ఆర్మ్ యొక్క ఇప్పుడు క్యాపిటల్ ఏ గేర్ యొక్క రెవల్యూషన్స్ ఎన్ని అయినాయి, +x అయినాయి. సో ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎన్బి కావాలి అంటే సేమ్ ఇక్కడ మైనస్ టీఏ బై టీబీ ఇంటూ ఎన్ఏ. కానీ ఇక్కడ ఎన్ఏ అంటే +x. సో మైనస్ టీఏ బై టీబీ ఇంటూ ఎక్స్ అంటే -3/4 ఇంటూ ఎక్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాము, మొత్తం సిస్టాన్ని లాక్ చేస్తాము. ఆ మొత్తం సిస్టమ్ లాక్ చేసి +y రెవల్యూషన్స్ అనేవి తిప్పుతాం. సో మొత్తం అన్నిటికీ కూడా y యాడ్ అవుతుంది. సో y + x, ఇక్కడ 0 + y, x + y అండ్ y ప్లస్ -3/4x. ఓకే, సో ఇలాగా టేబుల్ డ్రా చేయాలి. ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ లాస్ట్లోదే తీసుకోవాలి.
సో ఈ రో మనకి ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ వీళ్ళు అన్నది ఏంటంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై బీ గేర్ ఎంత కనుక్కోమన్నారు. ఎప్పుడంటే గేర్ ఏని ఫిక్స్ చేసినప్పుడు. సో గేర్ ఏని ఫిక్స్ చేశారంటే దానికి ఎంత ఆర్పిఎం ఉంటుంది? గేర్ ఏ ఫిక్స్ చేస్తే దానికి ఆర్పిఎం 0 కదా. కానీ టేబుల్ నుంచి ఎన్ఏ అంటే ఎంత వచ్చింది? సో టేబుల్ నుంచి ఎన్ఏ అంటే వై ప్లస్ ఎక్స్ వచ్చింది. సో వై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. వై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే ఆర్మ్ ఏ రొటేట్స్ ఇన్ ది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇచ్చారు. సో ఆర్మ్ ఏ రొటేట్స్ ఇన్ ది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఆర్మ్ ఏ అనేది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. సో ఆర్మ్ ఏ యొక్క రెవల్యూషన్స్ ఎంత టేబుల్ ప్రకారం? సో ఫస్ట్ ఇది ఆర్మ్, నెక్స్ట్ ఇది క్యాపిటల్ ఏ, నెక్స్ట్ ఇది క్యాపిటల్ బి. సో ఆర్మ్ యొక్క రెవల్యూషన్స్ ఎన్ని ప్లస్ వై ఎంత ఎంత ఇచ్చారు వాళ్ళు? 80 ఆర్పిఎం. సో నేను కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ పాజిటివ్ అని తీసుకున్నాను. సో ఓకే, ఇప్పుడు దీని ప్రకారం వై ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0. వై ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. కానీ వై ఎంత ఇచ్చారు వాళ్ళు? 80 ఇచ్చారు. సో -80 ఆర్పిఎం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -80 అని వచ్చింది. సో మనకి యాక్చువల్గా ఎన్బి కనుక్కోమన్నారు కదా. సో ఎన్బి అంటే యాక్చువల్గా మనకి టేబుల్ నుంచి ఏంటి? ఎన్బి ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 3/4 ఇంటూ ఎక్స్. ఎన్బి ఈజ్ ఈక్వల్ టు, సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై గేర్ బి ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 3/4 ఇంటూ ఎక్స్. సో మనకి ఎక్స్ అంటే ఎంత వచ్చింది? వై అంటే మనకి 80 అని ఇచ్చారు. 80 మైనస్ 3/4 ఇంటూ ఎక్స్ అంటే -80. ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 80 ప్లస్ 60 వస్తుంది, 140 ఆర్పిఎం. సో ఎన్బి అనేది 140 ఆర్పిఎం వచ్చింది. సో యాక్చువల్గా ఇందాక నేను ఏం తీసుకున్నాను? కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది ప్లస్ కింద తీసుకున్నాను. అంటే ఇక్కడ నాకు వచ్చిన ఆన్సర్ ఏముంది? ఇక్కడ ప్లస్సే వచ్చింది. నాకు ప్లస్ వచ్చిందంటే ఇది కూడా కౌంటర్ క్లాక్ వైజే. ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు నెగిటివ్ వచ్చిందంటే కౌంటర్ క్లాక్ వైజ్ ప్లస్ తీసుకున్నారు మీరు, కానీ ఇక్కడ నెగిటివ్ వచ్చిందంటే ఇది క్లాక్ వైజ్ అన్నట్టు. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారంటే ద గేర్ ఏ రివాల్వ్స్ at 240 ఆర్పిఎం క్లాక్ వైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఫిక్స్డ్. సో మనకి ఫస్ట్ ఇందాక గేర్ ఏని ఫిక్స్ చేశారు. ఇక్కడ ఏంటంటే గేర్ ఏ అనేది సమ్ ఆర్పిఎంతో రొటేట్ అవుతుందని ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ ఎన్బి అంతా కనుక్కోవాలి. కానీ ఎన్ఏ ఎంత ఇచ్చారంటే 240 ఆర్పిఎం క్లాక్ వైజ్ అని ఇచ్చారు. క్లాక్ వైజ్ అని ఇచ్చారు. సో నేను ఏం తీసుకుంటున్నాను అంటే కౌంటర్ క్లాక్ వైజ్ అనేది పాజిటివ్ తీసుకుంటున్నాను, క్లాక్ వైజ్ అనేది నెగిటివ్ తీసుకుంటున్నాను.
సో ఇప్పుడు ఎన్ఏ అనేది ఎంత తీసుకున్నాను నేను, -240 ఆర్పిఎం తీసుకోవాలి. సో ఎన్ఏ అంటే ఎంత, y+x కదా, ఇందాక అది 0, ఎందుకంటే గేర్ ఏ ఫిక్స్ చేశారు, కానీ ఇక్కడ ఏంటి గేర్ ఏ అనేది రొటేట్ అవుతుందని ఇచ్చారు, ఎంత 240 ఆర్పిఎం. y+x -240 ఆర్పిఎం. మైనస్ ఎందుకంటే అది క్లాక్ వైజ్ అని ఇచ్చారు వాళ్ళు, కానీ నేను కౌంటర్ క్లాక్ వైజ్ అనే పాజిటివ్ తీసుకున్నాను. సో y+x -240. ఇక్కడ నుంచి x కావాలి అంటే x -240 -y. సో y అంటే ఎంత, +80. సో -240 -80 అంటే x -320 వచ్చింది, 320 ఆర్పిఎం. సో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఎన్బి కదా, మన టేబుల్ నుంచి ఎన్బి అంటే y -3/4 × x. y -3/4 × x. x వాల్యూ ఎంత, -320, y వాల్యూ 80. అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే +320 వచ్చింది. సో +320 అంటే ప్లస్ వచ్చిందంటే అది కౌంటర్ క్లాక్ వైజ్, ప్లస్ కాబట్టి కౌంటర్ క్లాక్ వైజ్. ఒకవేళ మీకు వచ్చిన వాల్యూ నెగిటివ్ అయితే అది క్లాక్ వైజ్. సో ఐ మీన్ ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. సో యాక్షన్ రెవల్యూషన్స్ ఆఫ్ ఏ, రెవల్యూషన్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ, రెవల్యూషన్ ఫస్ట్ ఆర్మ్ రెవల్యూషన్స్ రాస్తాం, నెక్స్ట్ ఏమో సో ఏదైతే సన్ గేర్ ఉందో దాని యొక్క రెవల్యూషన్స్ రాస్తాం, నెక్స్ట్ ప్లానెట్ గేర్ ఏదైతే ఉందో దాని యొక్క రెవల్యూషన్స్ రాస్తాం. సో ఇక్కడ ఆర్మ్ ఇది అండ్ నెక్స్ట్ సన్ గేర్ ఏంటి, క్యాపిటల్ ఏ అనేది సన్ గేర్, క్యాపిటల్ బి అనేది ప్లానెట్ గేర్. సో ఇప్పుడు ఫస్ట్ ఏ అనేది ఫస్ట్ ఆర్మ్ని ఫిక్స్ చేస్తాము, ఆర్మ్ని ఫిక్స్ చేసాము అంటే దానికి 0 రెవల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ సేమ్ ఈ క్యాపిటల్ ఏకి +1 రెవల్యూషన్స్ ఇచ్చాము, దీనికి +1 రెవల్యూషన్స్ అన్నాము అంటే ఎన్ఏ ఎంత అవుతుంది, +1, ఎందుకంటే సేమ్ ఏకి +1 ఇచ్చాము, సో ఇక్కడ +1 వస్తుంది. సో నెక్స్ట్ ఎన్బి కావాలి అంటే -TA/TB × NA. సో NA అంటే ఇక్కడ 1 కాబట్టి -TA/TB × 1. సో నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ గేర్ ఏ ఎంత ఇచ్చారు, 30 ఇచ్చారు, అలాగే -30 నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ గేర్ బి ఎంత ఇచ్చారు, 40 ఇచ్చారు. సో -30/40. సో నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఇందాక +1 రెవల్యూషన్స్ ఇచ్చాం కదా, సో ఆర్మ్ని ఫిక్స్ చేయాలి, సేమ్ ఆర్మ్ ఫిక్స్ చేసాము, సో 0 రెవల్యూషన్స్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ గేర్కి +x రెవల్యూషన్స్ ఇస్తాం. సో ఏ ఫిక్స్ చేసాము, ఏకి +x రెవల్యూషన్స్ ఇచ్చాం, సో 0, సో +x రెవల్యూషన్స్ ఇచ్చాం. సో -TA/TB × NA అంటే ఎంత, ఇక్కడ +x, సో x. సో ఇక్కడ -TA/TB అంటే -30/40 అంటే -3/4 వస్తుంది. సో -3/4 × x. సో నెక్స్ట్ మొత్తం ఎంటైర్ సిస్టమ్కి y రెవల్యూషన్స్ ఇస్తాం. సో 0 + y అలాగే x + y అలాగే -3/4 + y. సో అల్టిమేట్గా మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే y+x, y -3/4x. సో లాస్ట్ రోలో ఉన్నవే యూజ్ చేస్తాం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, ఎందుకంటే సో మొత్తం ఎంటైర్ సిస్టమ్కి మొత్తంకి యాక్చువల్గా రెవల్యూషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళు క్వశ్చన్లో అడిగింది గేర్ ఏని ఫిక్స్ చేశారంట, నెక్స్ట్ బి యొక్క రెవల్యూషన్స్ కనుక్కోమన్నారు. గేర్ ఏని ఫిక్స్ చేసాము అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ 0. సో ఎన్ఏ అనేది 0, కానీ ఇక్కడ ఎన్ఏ అంటే మనకి టేబుల్ ప్రకారం ఎంత వచ్చింది, y+x అని వచ్చింది. సో y+x = 0. సో ఇక్కడ ఈ y అంటే ఇది ఆర్మ్ యొక్క రెవల్యూషన్స్, ఇది ఎన్ని స్మాల్ y. సో మనకి ఆర్మ్ ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుందని ఇచ్చారు. ఇన్ దిస్ ప్రాబ్లమ్ దే ఆర్ గివింగ్ దట్ ఆర్మ్ ఏ రొటేట్స్ ఇన్ ది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఆర్మ్ అనేది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందంటే అది ఎంత ఆర్పిఎం అంటే 80 ఆర్పిఎం. సో NA = y +80 అని ఇచ్చారు. సో ఈ కౌంటర్ క్లాక్ వైజ్నే నేను ప్లస్ కింద తీసుకుంటున్నాను, సో +80 కింద రాసుకుంటున్నాను. సో ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మీకు నెగిటివ్ వచ్చిందంటే అది కౌంటర్ క్లాక్ వైజ్ కాదు, క్లాక్ వైజ్ అన్నట్టు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు y+x = 0, ఇక్కడ నుంచి x కావాలి అంటే -y, ఇక్కడ y అంటే +80. సో -80 ఆర్పిఎం అనేది వచ్చింది మనకి x వాల్యూ. సో మనకి NB వాల్యూ కనుక్కోవాలి. NB అంటే ఈ టేబుల్ నుంచి ఏంటి, y -3/4 × x. సో y -3/4 × x. y వాల్యూ = 80 అండ్ x వాల్యూ = -80. సో 80 - 3/4 × -80. అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 80 + 60
140 వచ్చింది. ఇక్కడ మనకి అల్టిమేట్‌గా ఎన్‌బి వాల్యూ +140 వచ్చింది. సో, +140 వచ్చిందంటే అది క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్, ఎందుకంటే ప్లస్ వచ్చింది కాబట్టి. ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేసి నెగెటివ్ వచ్చిందంటే ఈ కౌంటర్ క్లాక్ వైజ్ కాదు, అది క్లాక్ వైజ్ అన్నట్టు. సేమ్ నెక్స్ట్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు. సో, ఒకసారి ఈ వీడియో వినండి. మ్యాక్సిమం ఫస్ట్ క్లాస్లో కాబట్టి అర్థమవుతుంది మోస్ట్లీ. సో, ఒకసారి యూట్యూబ్లో వినండి, ఓకేనా? మీకు అర్థమవుతుంది. సో, రేపు అల్టిమేట్గా క్లోజ్ చేస్తాను గేర్ ట్రైన్స్. క్యామ్స్ గూగుల్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో, అక్కడితో మీ కామ్ సిలబస్ అయిపోతుంది. సో, రేపు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఎందుకంటే ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి.